హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్య, ఉద్యోగ మరియు కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలు ఏమున్నాయో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నేటి నుంచి టెట్ పరీక్షలు తొలిసారిగా ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించబోతున్నారు. పరీక్షకు 15 నిమిషాల ముందే గేట్లు అనేటివి క్లోజ్ చేశారు కాబట్టి మీ యొక్క సెంటర్కి త్వరగా రీచ్ అవ్వండి. సో గంట ముందే అక్కడ ఉండేటట్టుగా చూసుకోండి. సో మనకు ఈరోజు మొదటి రోజు కాబట్టి పేపర్ 2 గణితం, సైన్స్ పరీక్షలు జరుగుతున్నాయి. సో మొదటి సెషన్ అయితే మీకు అందరికీ తెలుసు, ఉదయం సెషను మార్నింగ్ 9 గంటల నుంచి 11:30 గంటల వరకు మొదటి సెషన్ ఉండనున్నది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండో షిఫ్ట్లో పరీక్షలు నిర్వహించనున్నారన్నమాట. అయితే ఒక్కొక్క సెషన్లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ అనేది మరోలాగా వస్తుంది. అంటే ఒక సెషన్కి ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ వస్తుంది అనమాట. ప్రశ్నపత్రం వేరువేరుగా వస్తాయి. సో ఈ నేపథ్యంలో మనకు ఇక్కడ కూడా ప్రభుత్వం దానిని నార్మలైజేషన్ చేస్తామని ఇప్పటివరకు ప్రకటించలేదు. సో నార్మలైజేషన్ చేపట్టాల్సి ఉండగా దీనిపై విద్యాశాఖ ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టతనివ్వలేదు. అది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో క్వశ్చన్ పేపర్ హార్డ్గానే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. ఎలా వచ్చినా సరే, సింపుల్గా వచ్చినా, మీడియం వచ్చినా, హార్డ్గా వచ్చినా, ఎలా వచ్చినా సరే నేను రాయగలుగుతాను, మంచి మార్కులు సాధించగలుగుతాను అనేటటువంటి కాన్ఫిడెన్స్తో మీరు వెళ్ళండి. ఓకేనా? నెక్స్ట్ చూసినట్లయితే మనం షెడ్యూల్ చూసాం ఆల్రెడీ, మనకందరికీ తెలిసిందే. ఇయాల్టీ నుంచి టెట్ ఎగ్జామ్స్ అయితే జరగనున్నాయి అనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే వీసీ పోస్టుల కోసం జోరుగా పైరవీలు అయితే జరుగుతున్నాయి అనమాట. సో సర్కార్ పెద్దలు, మంత్రులను కలుస్తున్నటువంటి ఆశావాహులు 2-3 రోజుల్లో ప్రారంభం కానున్నటువంటి సెర్చ్ కమిటీలు. సో 3 పేర్లను ఫైనల్ చేసి గవర్నర్కు పంపనున్నటువంటి కమిటీ ఈ నెలాఖరు లోపే ప్రక్రియ పూర్తి చేసే యోచనలో సర్కార్ అయితే ఉన్నదన్నమాట. సో చాలామంది వీసీ పోస్టుల కోసం ఎవరైతే ఆశ పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా సర్కారు పెద్దలను, మంత్రులను కలుస్తున్నారంట. జోరుగా పైరవీలు అయితే చేస్తున్నారు అన్నట్టుగా మనకి ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ చూసినట్లయితే బీసీ గురుకులాల కాలేజీల రిజల్ట్స్ రిలీజ్ అయినాయి. బీసీ సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీల ప్రవేశ పరీక్షలు ఫలితాలు వెలువడ్డాయి అనమాట. సో నేటి నుంచి ఈ నెల 30 వరకు అడ్మిషన్స్ ప్రాసెస్ అయితే కొనసాగుతుంది. గ్రూపుల వారీగా ఖాళీలు ప్రకటించినటువంటి అధికారులు. నెక్స్ట్ చూసినట్లయితే మరొక కరెంట్ అఫైర్ అండి. సిఐఎస్ఎఫ్ ఆధీనంలోకి భారత పార్లమెంటును అయితే తీసుకున్నారన్నమాట. సో ఎందుకోసం ఏందనేది చూడండి. సో ఇది వార్తల్లో ఉన్నది. సో దీనిపైన బిట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది కాబట్టి జాగ్రత్త. సో నేటి నుంచి 3,317 మందితో భారీ భద్రత కల్పించనున్నారు. దేనికోసం అంటే మనకు 2023 డిసెంబర్ 13న లోక్సభలోకి అగంతకుల చొరబాటుతో కీలకమైనటువంటి మార్పులు అయితే చేయడం అయితే జరిగిందనమాట. సో పార్లమెంటు భవనం పరిసరాల్లో సోమవారం ఉదయం 6 గంటల నుంచి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ బలగాల ఆధీనంలోకి వెళ్ళనున్నదనమాట. సో ఇకపై ఉగ్రవాద నిరోధక భద్రతా విభాగానికి చెందినటువంటి ఈ యొక్క 3,317 మందికి పైగా సిఐఎస్ఎఫ్ సిబ్బంది భద్రత కల్పించనున్నారన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి సిఆర్పిఎఫ్ కమాండర్ శుక్రవారం పార్లమెంటులోని అన్ని సెక్యూరిటీల పాయింట్లను సిఐఎస్ఎఫ్కు అప్పగించారనమాట. సో మనకు ఇప్పుడు సిఐఎస్ఎఫ్ వార్తల్లో ఉంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి చీఫ్ ఎవరున్నారు, సో అది ఎప్పటి నుంచి ప్రారంభమైంది ఏంటి అనేది కూడా మొత్తంగా క్లియర్ కట్గా మీరు తెలుసుకునే ప్రయత్నం అయితే చెయ్యండి. అడవిలో కూలినటువంటి ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ అంట. సో అంతి చిక్కని రైసీ ఆచూకీ దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో ముమ్మరమైనటువంటి గాలింపు చేస్తున్నారు. సో ఇరాన్ దేశం ఇప్పుడు వార్తల్లో ఉన్నది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో దీంట్లో భాగంగా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనకి ఎక్కడైనా సరే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ బిట్ను అడుగుతారు. భారత్ తన తొలి అణు పరీక్ష ఏదైతే ఉందో పోఖ్రాన్ 1 అని అంటాము. సో ఈ యొక్క పోఖ్రాన్ 1 నిర్వహించి 50 ఏళ్ళు పూర్తయిందనమాట. సో 1974 మే 18న సో దీనిని నిర్వహించడం అయితే జరిగిందనమాట. సో తద్వారా అణు పరీక్షలో సత్తా చాటినటువంటి యుఎస్ కానీ, సోవియట్ యూనియన్ కానీ, బ్రిటన్ కానీ, ఫ్రాన్స్ కానీ, చైనా కానీ వాటి సరసన భారత్ నిలిచిందనమాట. ఐరస భద్రతా మండలిలో
శాశ్వత సభ్యత్వం లేని దేశం అణు పరీక్ష నిర్వహించడం ఇదే మొదటిసారి అనమాట. సో ఈ పరీక్షకు మరి ఏమని పేరు పెట్టారంటే ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ, వెరీ వెరీ ఇంపార్టెంట్ అని పేరు పెట్టడం జరిగింది. విదేశీ వ్యవహారాల శాఖ మాత్రం దీన్ని పోఖ్రాన్ 1గా పేర్కొందనమాట. అయితే ఇది పోఖ్రాన్ 1 అణుపరీక్ష ఒకటోసారి. రెండోసారి మరి వాజ్పేయి హయాంలో కూడా జరిగిందనమాట. సో ఏ రోజున జరిగింది, సో దానికి ఏమని పేరు పెట్టారు కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి, కొంతమంది కూడా తెలుసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. రైట్. ఎల్ ప్రోగ్రామ్ ఆన్ క్లైమేట్ చేంజ్ కమ్యూనికేషన్, సీ వాటర్ ఇంటర్నేషనల్ సంస్థలు సంయుక్తంగా క్లైమేట్ చేంజ్ ఇన్ ద ఇండియన్ మైండ్ 2023 వేదికను సో అమెరికాలో విడుదల చేశారనమాట. సో భారత్లో నిర్వహించినటువంటి మరి సర్వే ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. భారతదేశానికి మరి భూతాపం, గ్లోబల్ వార్మింగ్ అంటాం, అతిపెద్ద ముప్పుగా పరిణమిస్తుందని చెప్పేసి జనాభాలో 90% పైగా ప్రజలు ఆందోళన చెందుతున్నట్లు ఈ సర్వేలో వెల్లడైందంట. సో దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్, క్లైమేట్కి సంబంధించినటువంటిది అప్డేట్ అది. వరల్డ్ హైపర్ టెన్షన్ డే అంటే ప్రపంచ రక్తపోటు రోజును మరి ప్రతి ఏటా మే 17న నిర్వహిస్తారు. సో ఇది వెరీ ఇంపార్టెంట్, మే 17 గుర్తుపెట్టుకోండి. దీన్ని 2006 నుంచి నిర్వహిస్తున్నారనమాట. సో ఆగ్నేషియాలో 29.4 కోట్లకు పైగా ప్రజలు రక్తపోటుతో బాధపడుతున్నట్లు మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO మరి తెలిపిందనమాట. సో థీమ్ ఏంటంటే 2024కు సంబంధించి మెజర్ యువర్ బ్లడ్ ప్రెషర్ అక్యురేట్లీ, కంట్రోల్ ఇట్, లివ్ లాంగర్ అని చెప్పేసి సో దాని యొక్క థీమ్ అనమాట. అంటే మీ రక్తపోటును ఖచ్చితత్వంతో తెలుసుకోండి, దాన్ని నియంత్రించి ఎక్కువ కాలం జీవించండి అని దాని అర్థం అనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే దుబాయ్ కొత్త వీసా బ్లూ రెసిడెన్సీ అంట. సో పర్యావరణ పరిరక్షణ, సుస్థిరతను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు కృషి చేసేటటువంటి వ్యక్తులకు సుదీర్ఘకాల రెసిడెన్సీ వీసాను మరి తీసుకురానున్నదనమాట. సో ఇటీవల జరిగినటువంటి క్యాబినెట్ మిషన్లో బ్లూ రెసిడెన్సీ వీసాల జారీకి ఆమోదం తెలిపినట్లు మరి UAE ప్రధానమంత్రి షేక్ అహ్మద్ బిన్ రషీద్ వెల్లడించారనమాట. అంటే ఇక్కడ ఒక విషయం చూసినట్లయితే 10 ఏళ్ల పాటు UAEలో నివాసం ఉండేందుకు వీలుగా ఈ ప్రత్యేక బ్లూ వీసాలను ఇవ్వనున్నారు. పర్యావరణాన్ని రక్షించేలా మరి పలు రంగాల్లో అసాధారణ కృషి చేసినటువంటి వాళ్ళకి ఈ యొక్క మరి వీటిని మరి జారీ చేస్తారని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. సో గుర్తుపెట్టుకోండి, దుబాయ్ కొత్త వీసా బ్లూ రెసిడెన్సీ, ఓకేనా. నెక్స్ట్ చూసినట్లయితే ప్రపంచంలోనే అతి పొడవైనటువంటి స్ట్రెయిట్ రోడ్డుగా గిన్నిస్ రికార్డు మరి నెలకొల్పడం జరిగింది. సౌదీ అరేబియాలోని రబ్ ఆల్ ఖాళీ ఎడారి గుండా వెళ్తున్నటువంటి హైవే 10 ఏదైతే ఉందో 256 కిలోమీటర్లు స్ట్రెయిట్ రోడ్డు, ప్రపంచంలోనే అతి పొడవైనటువంటి స్ట్రెయిట్ రోడ్డుగా మరి గిన్నిస్ రికార్డు మరి నమోదు చేసుకుందనమాట. ఈ హైవేను 10 కింగ్ పాత్ కోసం ప్రైవేటు రహదారిగా నిర్మించారు. ఈ రోడ్డు ఎడారి మధ్యలో ఎలాంటి మలుపులు లేకుండా స్ట్రేట్గానే వెళ్తుందంట. అలా స్ట్రేట్గా 256 కిలోమీటర్లు ఉంటుందంట. అందుకోసం అనేది మరి గిన్నిస్ రికార్డులో మరి నమోదు కావడం అయితే జరిగిందనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. వీడియోని తప్పకుండా లైక్ చేసి మరి వీడియోని షేర్ చేయండి.